విశ్వాసులు రైస్తూ నిలబడాలి అని రాశారు. ముందు క్రైస్తవులుగా ఉన్నారు. క్రైస్తవులుగా పేరుతో ఇచ్చారు. రకరకాల పేరుతో ఇచ్చారు. పేర్లు చరిత్రలో కూడా ఎనభై ఇస్తున్నారు. ఎందుకంటే బాప్తిస్మం తీసుకోవాలి, బాప్తిస్మం తీసుకోకపోతే లక్ష్యం పెట్టుబడి దేవుని సంకల్పాన్ని అనుసరించి అది ముందుకు సాగాలంటే బాప్తిస్మం తీసుకోవాలి. మరి బాప్తిస్మలో కొంతమంది ఒక్కసారి బాప్తిస్మాలు ఇచ్చారు. ఒక్కసారి కూడా బాప్తిస్మం చేయడం వేరు పెట్టి మరి ఆవేదన చేస్తారు. బాప్తిస్మం ఇస్తారు, బాప్తిస్మం కాదు. మరి అలా కాకుండా రక్షణ పొందకుండా బాప్తిస్మం ఇస్తారు, అది బాప్తిస్మం కాదు. మరి అది కూడా కాకుండా 7 వీళ్ళు చిలకరించి ఇస్తారు, అది కూడా బాప్తిస్మం కాదు. ఎందుకు కాదు అని అంటే బాప్తిస్మం అనేటువంటి మాట అర్థమే పురోగం లేకపోతే వచ్చు బ్యాప్టిజం ఇది భాష అందరూ చేశారు. అది ట్రాన్స్లేటర్ అంటే మన దానికి దగ్గర భాష మన భాష లేకపోతే ఆ మాటనే కొద్దిగా మారుస్తారు. ఇంకా ట్రాన్స్లేటర్ ట్రాన్స్లేషన్ ఆ మాట అంబేద్కర్ బ్యాప్టిజం అనేటువంటి మాటకు బదులుగా బాప్తిస్మము పెట్టారు. అందుచేత బాప్తిస్మం ఉద్దేశం అర్థం ఏమిటంటే అందుకే బాప్తిస్మం కాదు. ఈ 3 కేటగిరీల నుంచి ఉన్నటువంటి వారు క్రైస్తవులు అనేటువంటి వారు దేవుడు విశ్వాసమే అనుకోవట్లేదు, దేవుడు ప్రభు శిష్యులే అనుకోవట్లేటువంటి వారు వీరందరికీ కూడా మరి అపోస్తలులు చెప్పింది ఏమిటంటే అది బాప్తిస్మం కాదు, మీరు తిరిగి బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మానికి మీరు ప్రాముఖ్యం ఇస్తున్నారు అని వ్యాఖ్యానిస్తారు. తర్వాత కాలంలో మరి కొన్ని ప్రాంతాల్లో కొన్ని విధాలుగా పిలిచారు. డొరాటిస్ ఆల్బిన్సన్ మరి పాలయన్సన్ తర్వాత పీటరైన్సన్ ఈ విధంగా డొరాటిస్ రకరకాల పేరుతో పిలిచారు. మీరందరూ ఒక కాలంలో కాదు, ఒక కాలంలో ఎదిగేవాడు కాదు, వారి ముందుకు కలిసి పని చేసుకుంటున్న వారు కాదు. ఎవరికి ఒకరికొకరికి సంబంధం లేదు. అక్కడ ఆ మూల ఒక పేరుతో పిలిచారు, ఈ మూల ఒక పేరుతో పిలిచారు. వీరెవరో వారెవరో వారికి తెలియదు. అందరూ కూడా వాక్యాన్ని పట్టుకొని దేవుడు బాగుంది ప్రభు వారి బాగున్నారు వారేమో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో పనిచేసేటటువంటి వాడు, ఈ క్రమాన్ని అనుసరించేటటువంటి వాడు మరి వాళ్ళందరూ కూడా వేరు వేరు పేరుతో పిలిచారు. అందుకని మరి క్రైస్తవులు అనేటువంటి పేరు లేదు. తర్వాత కాలంలో మొట్టమొదటి నుంచి స్వతంత్ర తర్వాత శిష్యులు ప్రభువారు కోరున్నారు, ప్రభువారు కోరి వీళ్ళ మాట్లాడి వీళ్ళ ఆలోచన వీళ్ళ ప్రవర్తన అంతా కూడా ఆ విధంగా అందుచేతేమో మరి శిష్యులు వీళ్ళందరూ 5 మందితో ఉంటారు. పెద్ద సేవలు చదువు మరి ఆ విధంగా కాకుండా అందరూ కూడా 7-12 ఉన్నాయి. అలా కాకుండా అనేక మంది వారు ప్రభువారితో కూడా శ్రమ పడేటువంటి వారు ప్రభువారు ఉండిపోయిన తర్వాత అపోస్తులతో కలిసి సువార్త సేవ శ్రమ పడేటువంటి వారు సంఖ్యమంది ఉన్నారు. మనం కూడా 12 మంది మరి 12 మంది పెడితే అపోస్తులు సువార్తను రాసినటువంటి
లోకాన్ని శిష్యుల్లో శిష్యుడే పేరు లేవు. ఆ విధంగా సాధించిన తర్వాత అభివృద్ధి శిష్యులు ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని పేరు పేరు స్థలానికి కంప్లీట్గా ఉంది. అది వారి కూడా సంవత్సరాన్ని కంప్లీట్గా ఉంది. ఇతర శుక్రవారం కంప్లీట్గా ఉంది. వారు కూడా పేరు లేవు. కానీ అనేక మంది ఉన్నారు సంవత్సరం, అనేక మంది తిరస్కరించే వాళ్ళు ఉన్నారు. మరి అనేక మంది ఆ ప్రభుత్వం అంగీకరించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ప్రభు బోధనలు మామూలు అందుచేత వారందరూ కూడా అప్పుడేమో శిష్యులు ఉంటారు. తర్వాత కాలంలో సౌకర్యాలు అనిపించారు. ఎందుకంటే అందరూ ఉంటున్నారని. తర్వాత కాలంలో అపోస్తలుల కార్యాల్లో 11వ అధ్యాయంలోకి వచ్చాక మనం చూసుకోవాలి. అక్కడ చెప్తున్నారు మీరు గ్రహిస్తున్నారు మొట్టమొదటిసారిగా అంత్యక్రియలో మీరు గ్రహిస్తున్నారు. గ్రహిస్తున్న కేవలం లేకపోతే ప్రభువుని ఎదిరినటువంటి వారందరూ కూడా ఏపీగా ఉన్నారు. మతం కాదండి, చెప్పిన మతాన్ని సాధారణ అంటారని. మతం కాదు, ప్రభువు చూపించినటువంటి మరి జీవన మార్గం, ఒక జీవన శైలి. ఆ ప్రభు మార్గం ఏమిటి అంటే సత్యం. సత్యాన్ని అనుసరించాలి. మీరు ప్రభు విశ్వాసంతో మాట్లాడుతుంటారు, విధులతో మాట్లాడుతుంటారు. మీరు మరి నా వాక్యం తెలిసి ఉన్నట్టయితే, వాక్యంలో తెలిసి ఉన్నట్టయితే మీరేమో సత్యాన్ని గ్రహిస్తారు. వాక్యం తెలుసుంటే నిజంగా మీరేమో సత్యాన్ని గ్రహిస్తారు. నిజంగా తెలుసుంటే అంటే నిజంగా తెలిసిన వాడు ఆ కాలంలో లేరు, ఆ కాలంలో తప్పిపోయినటువంటి వాడు ప్రభుని అంగీకరించలేదు. గొడవ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన చేసేటటువంటి సూచికలకి చూడటానికి వచ్చేవాడు, అద్భుతాలు చూడటానికి వచ్చేవాడు, ఆహారం ఖచ్చితంగా ఎక్కడానికి వచ్చేవాడు, మరి బాగా బాగా చెప్పడానికి వెళ్ళిపోయేవాడు. ఎక్కువ మంది ఉన్నారు. విని అనుసరించేవాడు, ఆయన వెంబడించేవాడు ఉన్నారని తక్కువ మంది. అందుచేత ప్రభు అక్కడే అక్కడ చెప్తున్న తండ్రినటువంటి కూడా పూర్ణంగా ఆగినటువంటి అందుకే చెప్తుంటారంటే అంటే ఎవరు అజీవంతో చెప్పకుండా అప్పుస్తుంది. వ్యవహార స్వామి చూడండి, ఎందుకు అభిప్రాయం మీరు చదివినట్టయితే జ్ఞాపకం ఎందుకు అభిప్రాయం 31. కాబట్టి యేసు తనను నమ్మిన వారితో మాట్లాడతాడు. అవిశ్వాసంతో కాదు, నమ్మిన యుద్ధంతో చెప్తాడు. దేవుడు వాక్యం తెలిసిన వారైతే విద్యావకాలకు శిష్యులు అడిగి సత్యములు గ్రహించారు. వాక్యంలో నిలుచుంటే, వాక్యాన్ని అనుసరిస్తే మీరు ఇంకా శిష్యులు అవుతారు. మీరు సత్యాన్ని గ్రహిస్తారు. లేకపోతే మీరు నిజంగా శిష్యులు సత్యాన్ని మీరు ఎగరగలుగుతారు. అది ప్రభుత్వ చెప్తున్నారు. వాటిలో అంతేత మరి ఆ ప్రభుని వెలుగు అనుకోవడం కాదు, వెలుగు అనుకుంటే సరిపోదు. ఎరిగినటువంటి వారన్నా మాట్లాడుతున్నాం. పౌరులు రాసినటువంటి గురించి రాసిన 2వ పరిస్థితిలో ఆ ప్రభువుని విశ్వసించినటువంటి వాడు వాడు నూతన వాడు మారిపోయాడు. మా పాపని కూడా జరిగిపోతే ఆయన సమస్తం కూడా నూతనం అవుతాయి. కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనా క్రీస్తునందున వాడు నూతన సృష్టి, పాతని గతించడం, ఇదిగో సమస్తం సమస్తంలో దేవుని వారు నాయకుడి ఆయన దేవుడు మనవరు క్రీస్తు ద్వారా తనతో ఆ సమాధానం పరిచర్య మాకు అనుగ్రహించడం. అదేమనగా దేవుడు వారి అపరాధములను గొప్పగా క్రీస్తునందు లోకము తనతో సమాధానం, ఆ సమాధానం మాకు అప్పగించడం. అంటే ఇక్కడ మరి మనం రక్షణ పొంది
తొందరపరచుకోవటం మాత్రమే కాదు, దేవుని మన కోసం ఒక కార్యక్రమం అక్కడితో అయిపోలేదు. కలిసి నేను రక్షణ పొందేశాను, నేను స్వర్గానికి పెడతాను, నేను ప్రభుత్వం సహవాసంలో ఉంటాను, పాప పరిస్థితి నాకు విడుదల కలిగింది అని సంతోషపడే సాగు ఇంకా ఉంది. విశ్వాస బాధ్యత రక్షణ పొందడం మాత్రమే కాకుండా దేవుని మహిమ కోసం ఇతరులలో సాక్షిగా బ్రతకాలి. మనం ఆ విధంగా చేసినట్టే నిజంగా శిక్షణ అవుతాం. లేకపోతే శిక్షణ కాదు, స్వార్థం కోసం, స్వార్థం కోసం మరి మనము ప్రభువును విశ్వసించినట్టే రక్షణ పొందే కదా చాలా అనుకుంటే చాలా మంది ఇంకా భయం ఉంది అని చెప్పరు, మీరు ఇంకా కష్టపడాలి అని చెప్పరు. బోధకులు మీకు శ్రమ ఉంటే, శోధన ఉండి, బాధ ఉండి సహించుకోవాలి అని చెప్పరు. శ్రమలు తప్పనిసరిగా ఉంటాయి విశ్వాసకి. సాధారణతోటి మనం గాలికి అనుకూలంగా పరిగెడితే నడిస్తే లేకపోతే సైకిల్ దొరికితే అభ్యంతరం ఉంటుంది, ఆటంకమే ఉంటుంది, శ్రమే ఉంటుంది, సులభంగా వెళ్ళిపోతాం. పదానికి సైకిల్ దొరుకుంటూ పెట్టుకుంటే సులభంగా వెళ్ళిపోతాం. అదే అప్పుకి రావాలంటే ఎదుగుదలకి రావాలంటే కష్టపడాలి. అలాగే సాధారణకు అనుకూలంగా మనం ఉంటే వాడు చాలా సంతోషిస్తాడు. మనం పరిస్థితులు మర్చిపోతే సాధారణ మళ్ళీ మనం ఇంకా విడిచిపెట్టేస్తాం. మన శ్రమలో ఉంటే, శోధనలో ఉంటే, బాధలో ఉంటే సాధారణ ఇంకా శ్రమ పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రభుత్వం మనం నడుస్తుంటే దేవుడితో నడుస్తుంది. వాడేమో మనకు శోధన తేవడానికి ప్రయత్నం చేస్తారు, శ్రమ తేవడానికి ప్రయత్నం చేస్తారు. క్రీస్తు ప్రభు వారి జీవితం చూడండి. ఆయన బాధ్యంగా ఉన్నప్పుడు మరి ఆయనేమో పడవకి వెళ్తాడు. ఆయన శోధించడానికి రకరకాల ప్రయత్నం చేశారు. అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వాలు వాక్యం ద్వారానే సమాధానం చేస్తారు. మరి మనం కూడా ఆ విధంగా సమాధానం చెప్పడానికి కూడా అందుకని శ్రమలు విశ్వాసకి శ్రమలు తప్పనిసరిగా ఉంది. పౌరు వారు ఎనిమిది రాసిన దశలో రాసింది ఏమిటంటే 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. అక్కడ చెప్తారు, క్రీస్తును విశ్వాసించు మాత్రమే కాక ఆయనతో పాటు శ్రమలు పరుటయు మీకు అనుగ్రహింపబడడం, ఆయన పక్షాన మీకు అనుగ్రహింపబడడం. అక్కడ పొందడం మాత్రమే కాదు, ఆయన పక్షంగా శ్రమ పడటం కూడా మీకు అనుగ్రహింపబడింది. శ్రమలు ఉంటాయి, శ్రమ లేకుండా ప్రభువు పక్షంగా ఉంటే, సాధారణ వ్యతిరేకంగా ఉంటే శ్రమలు వస్తాయి. కానీ ఇప్పుడు సంతోషపడవలసింది ఏంటంటే మనం శ్రమల గురించి భయపడక్కర్లేదు. ఎందుకు అంటే దేవుడు తోడుగా ఉంటాడు. శ్రమలో మనం ఒక్కడే శ్రమను విడిచిపెట్టాడు. ఆ శ్రమ ఇచ్చినప్పుడు ఆ ప్రభు నాతో ఉంటాడు. ఆ ప్రభువు నాకు సహాయం చేస్తాడు, ఆ ప్రభువు నన్ను నడిపిస్తాడు. ఆ ప్రభువు ఆ శ్రమల నుంచి తప్పించుకోగలిగేటువంటి, ఆ శోధన నుంచి తప్పించుకోగలిగేటువంటి మార్గాన్ని కూడా ఆయనే చూపిస్తాడు, ఏర్పాటు చేస్తాడు. మరి యోగు శ్రమను పట్టగానే పడ్డాడు, ప్రభువు ఆయన పట్టగానే పడ్డాడు. మరి శ్రమను చాలా నమ్మకం ఆగిపోయి మరి అలాగే ఆగిపోయి దేవుడు అన్ని విధాలా ఆశీర్వదించాడు. మరి అలాగే అబ్రాహాము చూసుకున్నట్లయితే అబ్రాహాము మరి వాగ్దానం కోసం అధికారము పెట్టాడు. శ్రమను అనుభవించాడు, శోధన అనుభవించాడు, కష్టాలని మరి ఆయన ఏమీ భయపడ్డాడు. అబ్రాహాము మొట్టమొదట 75 సంవత్సరాల వయసు ప్రభువు దర్శించారు. వాగ్దానం చేశారు, ఏమిటి? నీకు సంతానాన్ని ఇస్తాను, నీ సంతానం దుష్కులేనంతగా లెక్కలేనంతగా విస్తరించింది, నువ్వేమో కంగారపడుతుంది. మరి ఈ లోపల అబ్రాహాము మరి తిరుగుతూ పనులు చేశాడు. శోధన, సాతాను శోధన వల్ల తిరుగుతూ పనులు చేశాడు. దానివల్ల దాని వరకు ఏమో ఇప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఆ విధంగా మన
మనం తొందరపాటు పనులు చేసినట్టయితే మనం నష్టపడతాం. అందుకని ఇవన్నీ కూడా బయటపడాయి. అందుకే చెప్తున్నాడు మరి పనితీరు రాష్ట్రం ఈ సంగతులన్నీ కూడా దృష్టాంతాలుగా వారికి సంబంధించినప్పటికీ ఉదాహరణ మనకు బుద్ధి కలుగుతుంటాయి, రాయబడడం ఇవన్నీ కూడా మన కోసం రాయబడ్డాయి. ఆ చరిత్ర అంతా కూడా వాళ్ళు చేసిన ప్రతి తగ్గదు, ప్రతి నిర్లక్ష్యం, ప్రతి బుద్ధిహీన కార్యక్రమం ఇక్కడ రాయబడ్డాయి. ఎందుకంటే దేవుడు ఏ విధంగా సృష్టించారు, దేవుడు ఏ విధంగా వారిని బాగా తిరిగి సరైన మార్గంలో పెట్టాడు, ఏ విధంగా వారికి తోడుగా ఉన్నాడు, ఏ విధంగా వారికి సహాయం చేశాడు. అబ్రహాముకి చేసిన వాగ్దానం కోసం అబ్రహాం నిరీక్షిస్తూనే ఉన్నాడు. ఈ శారీరకమైనటువంటి శోధనలు వచ్చి, సంవత్సరమైనటువంటి శోధనలు వచ్చి వారిని వదిలితేనే మరి రెండవ పెళ్లి చేసుకోవడం. మరి కానీ ఆయన ప్రభు వారు మరణ వాగ్దానం చేశారు ఏంటంటే అది నీ సంతానం కాదు, నీ గర్భాన్ని నీ సంతానం, ఆ నీ సంతానాన్ని నేను విశ్రాంతి చేస్తాను. 75 సంవత్సరాల నుంచి మరి ప్రభువు ప్రత్యక్షంగా జరుగుతాము, కానీ మరి వాగ్దానం నెరవేరలేదు. నిరీక్షణ అవసరం. 100 సంవత్సరాలు వచ్చాక, 100 సంవత్సరాల వయసు వచ్చాక అప్పుడేమో సంతానం కలిగిందంట. అంటే 10 సంవత్సరాలు వేచి వస్తానే ఉన్నాడు. మనం ప్రార్థన చేసాం, ప్రార్థన చేసాం, వర్తలేదు, అది కంగారు ప్రయోజనం లేదు. మన విశ్వాసానికి కలిగేటటువంటి పరీక్షలు ఇది అనుకోవాలి. సాధారణ శోధన కావచ్చు, లేకపోతే మన విశ్వాసానికి దేవుడు పెట్టే పరీక్ష కావచ్చు. మనలో నిరీక్షణ ఉండాలి, మనలో నిరీక్షణ శక్తి కారణం. ఈ సమయంలో ఈ మధ్యలో వచ్చేటటువంటి ఈ వ్యాపం, ఈ కారణంలో మన విశ్వాసం బలపడాలి, మన నిరీక్షణ శక్తి పెరగాలి. మరి ఆ విధంగా మనం దేవుని ఆశీర్వాదం కోసం మోషే మరి సందర్భంటాడు. కానీ ఒకసారి మన 40 సంవత్సరాలు వేసుకున్నాడు దేవుని సంకల్పం కోసం, దేవుని ఏర్పాటు కోసం, దేవుని చిత్రం తెలుసుకోవడం కోసం. దేవుని ఏర్పాటు ఈ సమయం వరకు కూడా మోషే ఏర్పాటారు. అందుకని శ్రమలు ఉంటాయి, రోగం ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఎన్నున్నప్పటికీ కూడా దేవుడి మీద ఆధారపడటం నేర్చుకున్నట్లయితే మనం చాలా మంది చదువుకుని శ్రమలు మీరు మీ అబ్బాయి ఉద్యోగం కోసం చూస్తున్నాడు కదా, నా ఉద్యోగం వచ్చేస్తే 26 వస్తే నేను ప్రార్థన చేసిన వచ్చిందంటే దేవుడు ఆశీర్వదించాలని ఏమైనా అవకాశం వస్తే నేను ప్రార్థన చేసినంత వచ్చిందంటాడు. లేకపోతేనేమో మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు, మీరు విశ్వాసం లేదు, మీరు ప్రార్థన చేసుకోవట్లేదు, మీరు క్రమంగా రావడం, మీరు మానప్రేమపడే చేసుకోవాలి. అందుకనే జరగలేదు. ఈ విధంగా అబద్ధబోధలు మరి స్వస్థత చేస్తున్నాను అని అంటాడు. అవి పట్టినే స్వస్థత ఎవరు చేయలేదు. ఈ మధ్య ఎక్కువ వినపట్టలేదు. ఈ వైరస్ ముందర బాగా చాలా ఎక్కువ ఉధృతంగా ఈ స్వస్థత కూడా స్వస్థత మరి ఖర్చు, స్వస్థత చేపలు, స్వస్థత ఆయుష్, ప్రార్థన చేసినటువంటి వాటర్ అన్నీ కూడా నమ్మకం, అంతా వ్యాపారం, ఇదంతా మోసమే. మరి ఎటువంటి మేము మనం నమ్మకలేదు. ఆ విధమైనటువంటి సురక్ష జరుగుతుంది, చాలా ఎక్కువగా జరుగుతుంది. మరి పడిపోవడం, లేచిపోవడం, దీనికి కూడా ట్రైనింగ్ ఇస్తారంట. ముందు ప్రార్థన చేసినప్పుడు నిలబెట్టుకోవాలి, ఇదంతా మోసం, రకరకాల మోసాలు జరుగుతున్నాయి. వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం మనకు ఉండదు. మరి ప్రభువు బోధించినటువంటి క్రమం ఏమిటి అంటే దేవుడి మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఒక మాట చూపిస్తాను మీకు, విరాళాలను చూడండి. మూడో అధ్యాయం, విరాళాల్లో 3వ అధ్యాయం 22వ వచనం.
రెండవది నీవు ఎంతైనా నమ్మదగిన మనము. ఇక్కడ ఆ ప్రభు వాత్సల్యత చాలా గొప్పది. ఈ వాత్సల్యత మన విషయంలో నూతనంగా వస్తుంది అంటాడు. నూతనంగా వాత్సల్యత అంటే ఈ ప్రేమను వివిధ రకాలుగా పిలుస్తారు. వాటిలో చాలా ముఖ్యమైనటువంటిది తల్లిదండ్రులకు పిల్లలైనటువంటిది వాత్సల్యం. ఆ ప్రేమ వాత్సల్యం మరి అలాగే అక్షరుడు అనుకుంటున్నా మనం ఉండేటటువంటిది అదేమో మరి అభ్యాస చట్టాలు అందుకుంటున్నాడు. మరి స్నేహితుల మధ్యలో ఉండేటటువంటి ప్రేమ అనుమానం ప్రేమ రకరకాల స్నేహం రకరకాల ఈ వాత్సల్యత అన్నిటికంటే గొప్పది. తండ్రి పిల్లల అవసరం కోసం అన్వేషించాడు, అందరూ అన్వేషించాడు. అది కలిగిందని అన్వేషించాడు. దాన్ని అన్వేషిస్తారు అన్ని కూడా మర్చిపోతాడు, అన్ని కూడా ఆ బిడ్డల భవిష్యత్తు కోసం అన్ని విడిచిపెట్టేసుకోండి, త్యాగం చేస్తుంది. మరి ఇది ఈ ప్రేమ ప్రభుత్వం పిల్లలు పెట్టేటువంటి ప్రేమ ఈ మధ్యకాలంలో తగ్గిపోయింది. నాకు తెలుసు నేను వెళ్ళినటువంటి ప్రేమది, నేను పొందినటువంటి ప్రేమది. తల్లిదండ్రులు ఆ విధంగా త్యాగాలు చేస్తాయి. ఏదైనా సరే నాకు ఈ అవసరం వచ్చింది అంటే సరే ఇది గమనించాలి, భూమం చేస్తాను, ఈ స్థలం చేస్తాను. ఈ విధంగా ఆలోచించుతారు. ఇప్పుడు కూడా అంచేత ప్రభు వారి వాత్సల్యమైనటువంటిది మన విషయంగా ఇచ్చినటువంటి ప్రేమైనటువంటిది. ఆ వాత్సల్యత నూతనంగా పడుతుంది, నిరంతరాయంగా పడుతుంది, ఎప్పుడు కూడా పడుతుంది. మరి అందుచేత ఆ ప్రభు సంకల్పానికి మనం లోపడుతుంటే ప్రభు ఆశీర్వాదం మన మీద ఉంటుంది, నిరంతరంగా ఉంటుంది. ప్రభు ఆశీర్వాదం మన మీద. మనం దేవుడి మీద ఆధారపడటం నేర్చుకుంటే విశ్వాసమైనా కావచ్చు, ఎన్ని సొంతమైనా కావచ్చు, ఎన్ని బాధైనా కావచ్చు, అయినా సరే ఆ ప్రభు నాకు సహాయం చేస్తారు అని మనం ఉదయం మరి ప్రమాణం చేసి యెహోవా నా బలము, మరి యెహోవా నా బలము అని మనం నమ్ముతున్నాము. నమ్మినట్టయితే మనం దేవుడి మీద ఆ విధంగా ఆధారపడి ఉండాలి. ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నేను బోధిస్తాం అనుకోవచ్చు, ఏవో చెప్తానని నేను గారి వాతావరణాన్ని బోధించడం ఏంటంటే యోగా రాసినట్టు యోగా రాస్తాడు. శ్రీధార మనకు అందరికీ కలిగడి మొట్టమొదటి వచ్చిన చదువుకోవడం వెళ్ళిపోయారు. శ్రీధార మనకు అందరికీ కలిగడి లక్షణాల గురించి మీకు రాయవలసిన విశ్లేషంగా చూడగా విశేషంగా ప్రయత్నించగా మనకంతగా పరిశుద్ధులు అందరికీ ఉపయోగపడిన పోరాడాలని మీకు రాయవలసి వచ్చారు. పరిశుద్ధులు అందరికీ కూడా ఒకసారి అర్థమైనట్టు గవర్నమెంట్ మీరు పోరాడాలని మీకు రాయవలసి వచ్చారు ఆయన అనుకోవడానికి. మరి ఇక్కడేమో ఇంకొకటి రాయవలసి వచ్చింది, ఎందుకంటే మీరు ఆ విధంగా ఆయన చేత రాయించాడు. మరి ఇక్కడ ఈ పోరాటం అంటే అభివృద్ధి కాదు, పోరాటం అంటే కొట్లాట కాదు. మన పోరాటం చీకటి శక్తులతో, మన పోరాటం కనబడేటటువంటి కాదు, కనబడేటటువంటి అంచేత ఆత్మ సంబంధమైన కార్యక్రమాలే మనకు ఉండాలి. మన వాక్యాన్ని ఉండాలి, ప్రార్థన పట్టుదలగా ప్రార్థన చేసుకోవడం నేర్చుకుని ఉండాలి, అలవర్చుకుని ఉండాలి. నిరంతరాయంగా మనలో ప్రభు ఉండాలి అంటే ఆ ప్రభు మనలో ఉండాలి. నిరంతరాయంగా ప్రభు మనలో ఉండాలి అంటే ఆ ప్రభుత్వ కోసం మనం ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలి. తర్వాత తండ్రి అనుకుంటూ ఉండాలి. ఈ వాక్యాన్ని జపం చేసుకుంటూ ఉండాలి. మరి ఈ వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు
వాక్యాన్ని మనం చదువుకుంటూ నేర్చుకుంటూ ఉన్నప్పుడు, వాక్యాన్ని చదువుకుంటూ మనం ఉన్నప్పుడు, ఆ వాక్యం మన హృదయంలో భద్రంగా ఉన్నప్పుడు సాధారణంగా వీళ్ళని శాసించడు, సాధారణ భద్రంగా చేయాలి. ప్రభు వాక్యం నా ప్రభువు చెప్పింది అదే వాక్యం. వాక్యం మన హృదయంలో ఉంచుకుంటే ఆ ప్రభు మనలో ఉన్నాడు. ఆ ప్రభు మనలో ఉన్నాడు కనుక సాధారణ జీవితానికి రాగలిగిన వాక్యాన్ని రవి చెప్తున్నాడు. నేను పాపం చేయకుండా ఉండేటట్టుగా ఈ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్నాను. వాక్యాన్ని ఎప్పుడు కూడా హృదయంలో భద్రపరుచుకున్నాను. అందుచేత ఈ పోరాటం ఏంటంటే మన హృదయకి పోరాటం కదా. మనం చెప్పాలంటే మనం చెప్పాలి. ప్రభు వారి బోధ ఈ విధంగా ఉంది. మీరు చెప్పిన ప్రకారంగా ఎవరు రావు అని లేదు, కష్టాలు రావు అని లేదు. మనం ఈ విధంగా చెప్పాలి, అందరితో చెప్పాలి. ఈ చీకటి శక్తిగా అంటే ప్రభుత్వ పేరు పెట్టుకోబడిలో కూడా లోక సంబంధం అనేక మంది ఉన్నారు. ఎక్కడైనా ఒకటి 200 మంది ఉండొచ్చు, కానీ ఎక్కువ మంది ఈ అనుభూతికే పడిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ బోధలు, ఆ మోసాలు, వాళ్ళేమో 1,10,000 బతకాలనుకుంటారు, తర్వాత 1,90,000 బతకాలనుకుంటారు, తర్వాత ఏమీ అవసరం ఉన్నది కానీ అందరూ వ్యతిరేకంగా మారి చాలా అందుచేత మనం దేవుడి మీద ఆధారపడటం నేర్చుకోవాలి. కొంతమంది పోటీకి పెడతారు, ప్రభుత్వం పెడతారు. క్రైస్తవులను చెప్పుకుంటున్నారు, ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన లేకపోతే ఈ తగులు ఆలోచన వస్తుంది. పేచీగా తగులు తగులు అక్కడ ఎవరో మరి ఏదో అన్నారంటే ఇక్కడ నేను అనడం, నేను అన్నారంటే మరొకడు అనడం. ఆ విధంగా చేస్తే తప్పులు తప్ప అన్నది తప్ప దేవుడికి మహిళ కాదు. దేవుడికి మహిళ లేదు. వాళ్ళు దాని ఏదైనా ప్రయోజనం ఉందా? ఎవరైనా ప్రభువు నమ్ముకుంటున్నారా? ఎవరైనా విశ్వాసం నమ్ముకుంటున్నారా? అది ఉండదు, అది ఉండదు. అందుచేత ఆ విధంగా కాదు. ఈ ప్రభుత్వ కుమార్ గారిని చంపేసిన టైంలో మరి ఒక భాషకారట ఆయన అన్నాడు, ఈ బైబుల్ తీసి పక్కన పెట్టి గొడవలు పడుతున్నారంటే అప్పుడు తెలుస్తుంది, అప్పుడు జరిగిపోతుంది, అప్పుడు నరమేళం జరిగిపోతుంది, ఒక్కొక్కడికి బుద్ధి వస్తుంది. మరి క్రైస్తవం ఏం వస్తుందని కాదు, విశ్వాసం ఏం వస్తుంది కాదు. ప్రభుత్వం చనిపోయినప్పుడు ప్రభు సంకల్పం లేకుండా ఎవరైనా ఆయన చంపేది ఉంటారా? ప్రభు అనుమతి లేకుండా ప్రభు అనుమతించాడు. అంటే ప్రభు వారు సేవ చేయడం దేవుని ఏర్పడ్డారు. కానీ ఆ సమయం వచ్చేసరికి ప్రభు వారు ఆ చీకటి శక్తులకి అధికారాన్ని విడిచిపెట్టాడు. ప్రభుత్వ నిర్మాణాలు పెట్టుకోవడానికి దేవుడు అనుమతించాడు. అంటే మరి లోకస్తులు చెప్తున్నట్టు శిబిరాన్ని చేస్తే శిలోయాన్ని మరి ప్రభు వారు ఏర్పాటు లేకపోయింది జరగదు. ప్రభు వారు అనుమతించి అయిష్టంగానే అనుమతించి ఉండొచ్చు. ప్రభు వారు అనుమతించారు, అనుమతించి అందువల్లనే అది జరిగింది. అందుచేత మనం ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఏం చేయాలి? మన జాగ్రత్తగా ఉండాలి. మన జ్ఞానాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, మనం ఉపయోగించినటువంటి అనుభవాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, మనం ఏ విధంగా ఇతరులకు సహాయం ఇవ్వాలి అని మనం ఎక్కువ ఆలోచించాలి. దీనికి కావాల్సిన వివేకం. మరి ప్రభు వారు ఆజ్ఞలో పట్టుబడి ఏంటంటే దేవుడిని మనం కనపరచాలి. దేవుడు ఆయన పూర్ణ శక్తితో పట్టుబడడానికి ఏమిటంటే ఆ ప్రభుత్వం ఈ దేవుడే యెహోవాను పూర్ణ శక్తితో పూర్ణ బలముతో ద్వితీయ దేశంలో ఇశ్రాయేలును మన దేవుడైన యెహోవా ఈ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో,
ఈ పూర్ణ శక్తితో ఈ దేవుడాన్ని పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో ప్రేమించాలి. ఇది తర్వాత ఏమో ఇది ఎప్పుడు కూడా నీ హృదయంలో ఉండాలి. ఈ ఆజ్ఞ ఎప్పుడు కూడా నీ హృదయంలో ఉండాలి. నేను పిల్లలకి వాటిని అభ్యసనం చేయాలి. వాళ్ళనేమో వాళ్ళు ఇంట్లో కూర్చున్నప్పుడు బోధించాలి, దారిలో నడుస్తున్నప్పుడు బోధించాలి, పట్టుకునేటప్పుడు బోధించాలి, లేచినప్పుడు బోధించాలి, నిరంతరం బోధిస్తూ ఉండాలి. మరి ఇది వస్త్రగతంలోకి వచ్చిన తర్వాత ప్రభు వారు ఇంకొకటి యాడ్ చేశారు. దానికి ఏమిటంటే పూర్ణ వివేకం. ఇక్కడేమో పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, అక్కడ పూర్ణ వివేకం కూడా. వివేకం వివేకం వేరు, మరి జ్ఞానం వేరు. జ్ఞానం వేరు, వివేచన శక్తి వేరు. వివేకం వివేచన ఆ వేళ చదువులోనే కానీ వివేచన లేదు అంటారు. వివేచన అంటే ఎక్కడ ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు తెలియదు. చదువుకోనాడు కానీ వివేచన లేదు. అంటే జ్ఞానం ఉంది, వివేచన లేదు. జ్ఞానం అంటే అవసరమైనటువంటి విషయాలన్నీ కూడా సంపాదించుకుంటారు, అవసరమైనటువంటి విషయాలన్నీ తెలుసుకోవడం. కానీ ఏది ఎక్కడ ఉపయోగించాలి నేర్చుకోవడం, దాని వివేకం అంటారు, వివేచన అంటారు, ఇంగ్లీష్లో ప్రూడెన్స్ అంటారు. మరి ఆ విధంగా నేర్చుకోవడం, తెలుసుకోవడం అవసరం. మరి ఉద్యోగులు చెప్పడం ఆశ్చర్యం రాలేదు కాబట్టి ఆగిపోయిందట. ఆగిపోతే మెకానిక్ పిలిచారట. అందులో ఒక 2 నెలలు టైట్ చేశాడు. టైట్ చేసి 150 ఇవ్వడం. 150 ఒక వ్యక్తి బిగించేవన్నీ కదా అడిగారు. వ్యక్తి ఖరీదు కోసం కాదు, వ్యక్తి ఏనాడు బిగించాలో మరి ఆలోచిస్తాను. ఫీజు అన్నట్టు 150 ఛార్జ్. అది వివేచన అంత గొప్పది. జ్ఞానం కాదు, జ్ఞానం ఉన్నది. జ్ఞానం అంటే అవసరమైన డేటా అంతా కూడా సంపాదించుకోవడం, అవసరమైన డేటా అంతా ఉపయోగించుకోవడం. ఇక్కడ బైబిల్లో ఉంది. జ్ఞానం అంతా సమృద్ధిలో ఉపయోగిస్తాం. కానీ ఏ విషయాన్ని ఎక్కడ ఉపయోగించాలో నాకు తెలియాలి, లేకపోతే ప్రయోజనం. ఈ ప్రభువారు మరి ఈ శ్రవణం ఉన్నాయని తెలిసి, శోధన ఉన్నాయని తెలిసి, ఆ సమయం వచ్చిందాక కనిపెట్టారు. మోషే ఆ విధంగా కనిపెట్టాడు. ఆ సమయం వచ్చిందాక తొందరపడ్డాడు. తర్వాత ప్రభు వీళ్ళకి వచ్చిందాక, ప్రభు సమయం వచ్చిందాక కనిపెట్టాడు. అబ్రహాము మరి ఒకసారి తప్పు చేశాడు, కానీ కనిపెట్టుతూనే ఉన్నాడు, నిరీక్షణతోనే ఉన్నాడు. ప్రభువు వారిని చూడండి, ప్రభువు వారు రాబోయేగానే మరి కనిపెట్టేట్టుగానే ఉంది. ప్రభువు వారి సమయం కోసం కనిపెట్టేటువంటి అటు తర్వాత యూదులు ఆయన చంప వెతకినందున యేసు యోధులను సంచరించుకున్నాక గలిలయలో సంచరిస్తున్నారు. యోధాలో ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని. అది విత్తనం కాదు, అది వివేకం. దేవుడు సమయం రాలేదు, తండ్రి ఏర్పడితే జరగలేదు. ఆ సమయం ఉందని నడుపుకోవడానికి అని ఆయన మాట నుంచి తప్పించుకుని ఇంకోసరికి వెళ్ళేట్టుగా ఉంది. తర్వాత సమూహాలను కూడా ఆయన వెతకడానికి వచ్చినప్పుడు ఆయన తప్పించుకుని వెళ్ళేట్టుగా, నేను కనపడకుండా తప్పించుకుని వెళ్ళేట్టుగా తప్పించుకోండి. తర్వాత ఆయన సమయం కోసం కనిపెట్టాడు ప్రభుత్వం. తర్వాత చూడండి, అందరికీ అక్కడ 6వ చూడండి, వేసిన సమయం రాలేదు, మీ సమయం ఎంత సిద్ధంగానే ఉంది. సహోదరులు చెప్తున్నారు, మీరు అక్కడ
నేను సూచిపోయి అక్కడ చేయి, అద్భుతాలు అక్కడ చేయి, బోధన అక్కడ చేయి, అందరూ పెట్టాలి, గొప్పతనం తెలుస్తుంది. ఈయన నా సమయం కాదు, ఈ సమయం పత్రం సిద్ధంగానే ఉంటుంది. మీరు ఎప్పుడు రెడీ, మీరు ఎప్పుడు రక్షణ మీరు పొందవచ్చు, మీ సమయం సిద్ధంగానే ఉంది. కానీ నా సమయం మాత్రం ఖరాబ్. అలాగే వ్యాపారస్తులే తల్లి చెప్తుంది, ఏంటంటే చూడు చెప్తాను, నీకెంత మాత్రమే నేను నా దగ్గర ఉన్నాను, నా సమయం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు. ఆ సమయం కోసం మరి మనం కనిపెట్టాలి. మరి మనకు ఆ నిరీక్షణ శక్తి ఉందా, మనం లేదా మనం ఆలోచించుకుంటున్నాం. మరి అది మన ఆవేదన మనం ఆలోచించాలి. దేవుని ఏర్పాటు ఏముందన్న విషయంలో, దేవుని సంకల్పం నెరవేరుతుందా ఆ విషయంలో, నేను ఏం చేస్తున్నాను, నేను చేస్తాను కరెక్టేనా, ఏం చేయాలి నేను అని మనం ఆలోచించుకోవడం అవసరం. ఒకటి అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా, ఏమిటంటే దేవుడు నా వెలుగులో మరి ప్రారంభం దేవుడికి అంటే మరి మనుషులకి ఎదురుకి తేడా లేదు, విశ్వాసానికి అవిశ్వాసానికి అన్యాయానికి తేడా లేదు. దేవుని ఏర్పాటు ఏదో ఉన్న విషయంలో ఇంకా మరి ఏదో రక్షణ పొందవలసి ఉంది, నా విషయంలో మరి ఇంకా ఏదో చేయవలసి ఉంది, దేవుడి విషయం, దేవుడి సంకల్పం నా విషయంలో ఆ ప్రభు యొక్క మరి ప్లాన్ ఏంటి, ఏ విధంగా అని ఆలోచించుకోవాలి. ఏ విధంగా ఉపయోగపడుతున్నారు, నేను చదువుకోలేదు అనుకుంటాను, చదువుకోకపోయినా కూడా నా భార్య అందరినీ ఎక్కువ పొందింది. ఎక్కడికి వెళ్ళిందంటే చదువుకుంటూ మాట్లాడేది, ఆ మాటలు వాళ్ళని మాట్లాడేది, వాళ్ళు నమ్ముకుని పిలిచి అడిగేది, చెప్పండి పిలిచి నన్ను పిల్లకి చెప్పండి, ప్రార్థన అందరి కోసం ప్రార్థన చేసి జ్ఞాపకం చేసుకుని అందరి కోసం ప్రార్థించి అక్కడ సంఘాలు పోవద్దు, బాధ్యతలు పిల్లలు వాడు జ్ఞాపకం వాడు, ఇక్కడ సంఘాలు జ్ఞాపకం పడు, ఇక్కడ ఓటర్ల పేర్లు కూడా జ్ఞాపకం పెట్టుకుని జ్ఞాపకం ఉండవు. ఆ పేరు ఏమిటంటే అది మన చెప్పి మరి ఆ విధంగా చదువుకున్న నాకు ఎంతో సహాయకారిగా ఉంది. ఈ పని చేయడానికి ఆ విధంగా దేవుని ఏర్పడి నా విషయంలో దేవుని ఏర్పడి దేవుని కోసం నేను ఏం చేయగలుగుతాను అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. దేవుని మీద ఆధారపడాలి. దేవుడికి మన మీద గొప్ప వాత్సల్యం ఉంది. మరి అదేమో ఆయనకి నూతనంగా నూతనంగా పుడుతుంది. అందుచేత మరి మనం ఏం చేయాలి, మన దేవుని వివేకము మా ప్రభువుని ప్రేమించాలి, మా ప్రభు సంకల్పాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనమేమో బహిరంగ సభ పెట్టి బోధించిన అవసరం లేదు. ఆ కాలంలో ఆ సృష్టిలో కూడా ఒక పక్కన మరణానికి భయపడుతూ వాడు దాగుంటూ వాడేమో సహజంగా బోధించి సహజ సిద్ధంగా వాడి ఒక సాక్ష్యాన్ని చెప్పుకోవడం పెట్టింది. పారిపోత కూడా వాడు సాక్ష్యాన్ని చెప్తారు, రహస్యంగా బ్రతుకుతూ కూడా వాడు సాక్ష్యాన్ని చెప్తారు. మరి చర్చకు వచ్చి నేను సాక్ష్యం చెప్తానట తర్వాత ఎటువంటి ప్రయోజనం లేదు. ఈ సాక్ష్యం విశ్వాసంగా అవిశ్వాసం కనిపించాలి, మీ పొరుగు వారికి కనిపించాలి. మీ సాక్ష్యం మీ ఇంట్లో రక్షణ పొందుకున్న వాళ్ళకి మీ సాక్ష్యం కనిపించాలి. దేవుడు ఏ విధంగా మీకు మేలు చేశాడు, ఏ విధంగా మీకు దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు, ఏ విధంగా మీకు శక్తి ఇచ్చాడు, ఏ విషయంలో మీరు మాట్లాడుతున్నారు, ఏ విషయంలో దేవుడు సహాయం చేశాడు,
మీ ఇంట్లో అందరికీ చెప్పాలి, మీ పొరుగు వారికి చెప్పాలి. మరి అందరి కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన అందరూ చేయగలరు, ప్రార్థన అందరూ చేయగలరు. చదువుకోకపోయినా, మరి తెలివితేటలు లేకపోయినా, మరి ప్రార్థన అందరి కోసం ప్రార్థన చేయాలి. మీ బాధ్యత విశ్వాసం అందరూ కూడా అధికారుల కోసం, అధిపతుల కోసం, రాజుల కోసం, యాజకుల కోసం, అందరి కోసం కూడా ప్రార్థన చేయాలి. మరి మనం ప్రార్థన చేస్తాం, దేవుని ఏర్పాటు మనం దేవుడు సంకల్పం మన విషయంలో ఏమిటి అని మనం ఆలోచించాలి. ఈ విధంగా ఆలోచించుకుంటూ ఉంటే దేవుడు మన మార్గం మనం తెలుసుకోవడం. ఇవరకే చెప్పారు, మరి మా పాస్టర్ గారు నేను ఎవరి దగ్గర ఒక బుక్ రాశాడు. అప్పుడు నాకు అర్థం అవ్వలేదు, మొదట్లో నాకు అర్థం అవ్వలేదు, తర్వాత అర్థం చేసుకున్నాను. ఏమిటంటే దేవుని రాజ్యం, దేవుడి కుటుంబం, దేవుడి సంఘం మూడు ఒకటే, మూడింటిలో కూడా నేను ఉంటాను. మరి దేవుడి రాజ్యం అంటే ఏంటంటే అపోజిట్ భోజనం పాల్గొనాలి. భోజనం పాలన కాదు కానీ ఇది సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం. 9 14 వచ్చారు, 17 వచ్చిన రాసుకోండి, చదువుకుంటున్నాను. 14 వచ్చాయి, 17. ఇది సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం. మరి మనం నీతిలో దొరుకుతూ ఉంటాయి, మన సమాధానం అన్న ఉంటాయి. పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనం ఏమో ఆనందిస్తూనే ఉంటాం. అంటే ఏమిటి? మనం దేవుడి సంఘంలో ఉన్నాం, దేవుడి సంఘంలో సభ్యులు, దేవుడి కుటుంబంలో ఎప్పుడు సభ్యులమే. ఒకసారి ఏర్పరచుకోబడ్డారు దేవుని ఏర్పడడం కనుక దేవుడి సంఘంలో, దేవుడి కుటుంబంలో మన సభ్యులు. వ్యవహారం చెప్పాడు కదా, ఎందరైతే దాన్ని అంగీకరించడం స్వర్గీయులకు వచ్చారు, వారు ఆయన తెలుసుకోవాలేమో. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుడు అనబడతారు. దేవుడు పిల్లలనే ఉండేది రాజంగారు, తర్వాత దేవుడి పిల్లలే అవుతారు అందరూ కూడా. అంటే దేవుడి కుటుంబంలో మనం పట్టుకుని ఎప్పుడైతే హృదయంలో స్థానం ఇచ్చామో ప్రభు వారికి, అప్పుడు మనం దేవుడి కుటుంబంలో సభ్యులై దేవుడి కుటుంబంలో ఉంటాం. ఇక్కడ దేవుడి సంఘంలో ఉంటాం, దేవుడు అడిగిన ఉంటాం, పరిశుద్ధాత్మను ఆనందిస్తూ ఉంటాం, ఇతరులతో ఉంటాం, దేవుడితో సహవాసంగా ఉంటాం. మంచిదేమో దేవుడి రాజ్యంలో. దేవుడి రాజ్యం అంటే మరి చాలా మంది స్వర్గానికి వెళ్ళిపోతాం, అక్కడ ఉంటాం అని ఆలోచిస్తూ ఉంటారు. అక్కడ ఉండటం కాదు, అదొకరు అందులో రాజ్యమే ఇంటికి వస్తుంది. పడతారు, ఎలాంటి ఇంటికి రావడం చూస్తున్నాను అంటాడు. వెళ్తాం కానీ భూమి మీద రాజ్యం ఉంటుంది, భూమి మీద శాస్త్రీయ రాజ్యం 1000 సంవత్సరాలు ఆయన రాజ్యం ఉంటుంది. 1000 సంవత్సరాల రాజ్యం అయిపోయిన తర్వాత మరి దేవుడితో దేవుడు భూమి మీద వస్తాడు. 1000 సంవత్సరాలు రాజ్యం అయిపోతుంది. 1000 సంవత్సరాల రాజ్యం మరి అనంత రాజ్యంలో కలిసిపోతుంది. భూమి మీద భూపరచబడుతుంది, భూమంతా కూడా వ్యతిరేకిస్తాడు, అగ్నితో కాల్చివేయబడుతుంది. సమస్తం కూడా లోపమవుతాయి. ఈ నూతనమైనటువంటి నూతన లక్షణం తిరిగి వస్తుంది. నూతన లక్షణం నుంచే పరిపాలన లోపం కూడా ఆ ప్రభువు
దేవుని మహిమార్థం మరి ఆ విధంగా జరగవలసినటువంటి అందుకని మనం ఆ ప్రభువు ఎదుర్కొంటే ఆ ప్రభుత్వ స్థాపన చేయడానికి మనం దాని కోసం మనం ఈ రోజు నిర్ణయించుకోవడం మరి మనం ఇక్కడ ప్రభు మహిమార్థంలో ఏంటంటే దేవుడితో స్థాపన ఈరోజు దేవుడు ఆయన ఎరగబెట్టితే ఆయన కూడా ఎరగబోతున్నారు మనం ప్రభువులు ఎరిగిన వాళ్ళు కారణంగా ఎరుగుంటే దేవుడు మనతో మరో దేవుడు సంకల్పాలు తప్పకుండా మనం ఆత్మవిశ్వాసం చేసుకోవాలి. ఎవరైనా ఎవరు సంశయాలు ఉంటే మనం చెప్పండి.